ఇలాగా విష్ణుభక్తి గురించి చెప్తూ ఆ మహానుభావుడు ఆనందంతో తన్మయుడైపోతుంటే కోపం వచ్చింది దీనికి. ఏం చెప్పి ఏం చేశారు మీరు? సర్వశాస్త్రాలు నేర్పుతామని చెప్పి ఇదా నేర్పారు? పటుతర నీతి శాస్త్ర చేయ పారగు చేసేదనంచు బాలుని వటుగొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రములు కుటిలత చెప్పినాడు. భృగుప్రవరుండ వటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివి కాక యథార్థపు బ్రాహ్మణుండవే. వేసుకున్న పెద్ద వేషం బ్రాహ్మణులాగా, కానీ చెప్పింది ఏమిటి? మాకు పడనటువంటి శత్రుశాస్త్రాలను నేర్పేయవు. ఇదేనా నువ్వు చేసిన పని అంటే వెంటనే వాళ్ళు నమస్కారం చేసి ఇవి మేము నేర్పలేదు, ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు. తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రములు చెప్పము, క్రూరులై పరులు చెప్పరు. నీ కొడుక్కొచ్చి ఇలాంటి పాఠాలు చెప్పేడు దమ్మెపడుకుందయ్యా, ఇతరులు వచ్చి చెప్పలేదు. నీ చరణంబులాన నీ పాదాల మీద ఒట్టు చెప్తున్నాం. సుమ్ము ఎప్పుడు నీ కుమారునకు ఇంతయు నైజ మనీషా. ఆఖరికి వాటకొచ్చారు. ఇది ఇతడికి నైజ మనీషా, స్వభావ సిద్ధంగా వచ్చిన బుద్ధి. ఇప్పుడు అర్థం చేసుకున్నారు, నిన్ననే చెప్పాడు ఆయన. ఏం చేయమంటావయ్యా? ఇనుము అయస్కాంతం చేత ఆకర్షింపబడినట్లు నేను సహజంగా పరమాత్మవి ఆకర్షింపబడుతున్నాను. నన్ను ఏం చేయమంటా? చెప్తే రాదు ఇది. అందుకే ఇది ఎంతయు నైజ మనీష నైసర్గికీయం మతిరస్య రాజన్ నియచ్చమన్యు కదదాస్మమాన. నైసర్గికీయం మతి, అది మూలంలో ఉంటే నైజ మనీష అన్నారు పోతన గారు ఇక్కడ. నైసర్గికీ రతి, సహజ స్వాభావికమైన భక్తి ఇతడిది, అంతేగాని ఇది మా వల్ల వచ్చింది రాదు. కనుక నైసర్గికి మతి. అందుకే నువ్వు నియచ్చమన్యు, నీ కోపాన్ని నిగ్రహించుకో, మమ్మల్ని తప్పు పట్టకు అనగానే అప్పుడు అంటున్నాడు గురువులు కూడా చెప్పనిది, పైగా నాకు పుట్టి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? గురువులా చెప్పలేదు, పైగా సహజ విష్ణుద్వేషినైనటువంటి నాకు పుట్టు నువ్వు, అలాంటి నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్య బాలక తజ్జనులను పేరుకొనుము తగనామ్రోలన్. ఎవడు చెప్పాడు చెప్పు. అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు, కొందరికి చెప్పినా రాదని విషయం నాకు తెలిసిపోయింది నాన్న, ఎంత నిన్ను చూశాక. కొందరు ఉంటారు వాళ్ళకి అంత చెప్పినా రాదు, ఎందుకంటే చీకట్లో పడ్డట్టు తిరుగుతారు. అదేమిటంటే వాళ్ళకి గృహమే సర్వస్వము. గృహము అంటే కుటుంబం, పిల్లలు, మానవులు. ఇలా అంటున్నా కోపగించుకోవద్దు, ప్రహ్లాదుడు అంటున్నాడు. గృహవ్రతులు వాళ్ళు, గృహస్థులు వేరు, గృహవ్రతులు వేరు. గృహస్థులు అంటే శాస్త్రం చెప్పిన గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ భగవంతునికి అది అర్పణ చేస్తూ జీవించేవారు గృహస్థ ధర్మం. వాళ్ళ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారు, ఆ కుటుంబాలు బాగుంటాయి. కానీ భగవంతుడి కంటే ఇవే ప్రధానం అనుకుని ఇవి పోగు చేసుకునుట, వీటి గురించి విలపించుట, వీటిని ఆర్జించుకునుట, వీటిని దాచుకునుట, వీటిల్లో ఎవరు తిరుగుతూ ఉంటారో వాళ్ళకి ఇది రాదు నాన్న. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి. ఈ చర్విత చర్వణ శబ్దం చాలా గొప్పదండి. ఇది మూలంలో ఉన్నదే పోతన గారు యథాతథంగా తీసుకున్నారు. నమిలిందే నమలడు, అదే అంటే చర్విత చర్వణి నమిలిందే నమలడు. నమిలింది ఇంకా నములుతావా? సారం పోయింది. నిస్సారమైన నమలడం నమిలిందే నమలడం లాగా నిస్సారమైన సంసారాలు కొట్టుకుపోతుంటారు. వాళ్ళకి గృహవ్రతులు, వాళ్ళు విషయ ప్రవిష్టులు, భౌతిక విషయాల్లోనే ప్రవేశిస్తారు. వాళ్ళ పని ఏమిటయ్యా? అలాంటి వాళ్ళ జీవితం ఏమిటి? కపిలగీతలు చెప్పాడు అలాంటి వాడి జీవితం ఏంటో. వాడి చివరి దశలో 2-3 వస్తారు, లాక్కుపోతారు, మళ్ళీ మాతృగర్భంలో పడతాడు, మళ్ళీ ఇదే కర్మ. అప్పుడు బాగుపడదామన్న లాభం లేదు. వాళ్ళు విషయ ప్రవిష్టులు అంటే విషయముల యందు మునిగిపోతారు, వాళ్ళు చేరిపోతారు. వాళ్ళ పని చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైనవి. ఏముంది సంసారం? పుట్టడం, పెరగడం, చావడం, మళ్ళీ పుట్టడం, పెరగడం, చావడం, ఇదే అనుభవం. ఎంత తిన్నా ఇది అవే కామక్రోధాలు, అవే బాధలు, అవే భయాలు, అవే ఈర్ష్యాసులు. ఎంతకన్నా ఇదంతా చర్విత చర్వడం కాదు, నమిలింది నవ్వడం కాదు, నిస్సారం కాదు. అలాంటి వాళ్ళకి ఇది అలవాటైపోయిన వాళ్ళకి చెచ్చెర పుట్టినే వెంటనే చెప్తే వస్తుందనన్నా, పరులు చెప్పిననైనా, ఇతరులు చెప్తే రాదు, నిజేచ్ఛనైనా వాడికంతా వాడికి కలగదు. ఏమిచ్చిననైనా పోతన గారు ఇక్కడ చాలా చక్కగా కలిపారు ఈ మాటని. ఎందుకంటే మూలంలో ఉన్న ప్రహ్లాద చరిత్రని, అద్భుతమైన ఆ ప్రహ్లాద చరిత్ర మూలంలా ఎవరు రచించలేనిది సత్యమే. కానీ దాన్ని ఎన్ని అందాలతో పండించి పోతన గారు అత్యద్భుతంగా ఆవిష్కరించారంటే తెలుగువారికి మాత్రమే దొరికిన అద్భుతమైన ఆస్తి అండి ఆ పద్యాల్లో. ఒకరు చెప్తే రాదు, వాడికి పుట్టదు, సంగమ వల్ల కూడా రాదు వాడికి అన్నాడు. అక్కడ మూలంలో ఏమని ఉంటుందంటే పరస్పరం అన్న మాట ఉంటుంది. ఇక్కడ
అంటే వాడికి రాదు, ఇంకోటి చెప్తే రాదు. పోనీ సంఘం పెరిగితే వాడి వల్ల వస్తుందో అలా అయినా రాదు. ఎంతమంది భాగవతోత్వంలో మిత్రులు ఉంటారు కానీ వాడితో ఇంకేదో పని చేసుకుంటారు కానీ ధర్మం తెలుసుకోరు. ఇక్కడ భాగవతోత్తముల ప్రక్కనున్నా వాళ్ళ నుంచి భాగవతం జ్ఞానం తెలుసుకోరు, ఎందుకంటే వాళ్ళకి అది అక్కర్లేదు. అవునా లేదండి? అక్కడ అద్భుతమైన కుసుమం వికసించి ఉంటుంది, ఆ పక్కన తిరుగుతున్న కీటకానికి ఆ కుసుమం విషయం తెలియదు, కానీ ఎక్కడో ఉన్న తుమ్మిదికి మాత్రం ఆ కుసుమంలో ఉన్న మకరందం తీసుకుంటుంది. ఇది తీసుకోదు ఇక్కడ. అలాగే మహాత్ముల సాంగత్యం కూడా ఇలాంటి వాళ్ళకి ఫలించదు, తెలుసుకో అని చక్కగా చెప్తున్నాడు. గొప్ప పద్యాల్లో ఇది గొప్ప పద్యం అని చెప్తూ, మరి ఆ గొప్ప తెలివైనడు వచ్చో ఇంతకాలం మనందరం మన బంధువులు అందరూ బతకడం లేదు, ఒక్కడే భక్తిని గొప్పగా వచ్చావంటే మీ అందరి బ్రతుకులు లేదు గృహభర్తల బ్రతుకులు ఎలాంటివంటే